పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఏ హంగు ఆర్భాటం లేకుండా తనదైన శైలిలో అభివృద్ధి పనులు అయితే చకచకా చేసుకుపోతున్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకోవడానికి ఆయన చేస్తున్న కృషి ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గొల్లప్రోల్లో ఉన్నాం. ఇక్కడ ఈ జగనన్న కాలనీకి వెళ్ళే మార్గంలో ఇక్కడ పెద్దగా శుద్ధగడ్డ వాగు పొంగితే కనుక ఇక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి. ఈ కాలనీ వాసులు జలదిగ్బంధంలో చిక్కిపోయే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ 4.5 కోట్లతో ఇక బ్రిడ్జి పనులు అయితే ప్రారంభమయ్యాయి. దాదాపు పూర్తిగా ఈ పనులు అయితే పూర్తిగా వస్తున్నాయి. ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అసలు ప్రజలు ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి ఏ విధంగా అభినందిస్తున్నారు, వారి మాటల్లో ఏ విధమైన ఆనందం, కృతజ్ఞత అనేది వ్యక్తమవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 రోజుల క్రితం ఏలేరు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జగనన్న కాలనీ, సూరంపేట కాలనీలను వరద చుట్టుముట్టింది. పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. స్కూల్ మానేసారండి ఈ పిల్లలందరూ. ఈ రోజు మీకు ఇది ఒకటేనా దారి? ఇది ఒకటే అండి, దారి లేదండి. ఉప ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీనికి ఇది శాశ్వతంగా దీనికి పరిష్కారాన్ని కనుగొంటారు. స్థానికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవల్ని ఏర్పాటు చేశారు. ఈ జగనన్న కాలనీ గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతమే. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు. మార్కెట్ లో మనం చూస్తే 30 లక్షలు, దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. 34 ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. ఒకరితో మాట్లాడుతున్నాం, దీనికి కనీసం బ్రిడ్జ్ ఏమని అడుగుతున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం సార్. ఎంత చెప్పినా తక్కువ సార్. ఇంతమంది నాయకులు వచ్చారు, ఏ నాయకులు కూడా చూసిపోవడం తప్ప ఏ నాయకులు కూడా చేసింది లేదండి. ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నారు తప్ప ఈయన చెప్పకుండా చేసిన వ్యక్తి ఇదండి. చెప్పి ఊరేపు చేసేవారు లేరండి. ఈయన చెప్పలేదు కానీ చేశారండి. ఈయన అయితే ఎంత చెప్పినా సరే తక్కువ ఈయన కోసం అయితే. ఒక వర్షం పడితే కాలు ఒక ఏరు వస్తుంది సార్. ఏరు వస్తుంది అంటే ఎటువైపు వెళ్ళడానికి దారి ఉంటుంది కదండి. ఆ గొట్టిన పొలాలు కొట్టిన లెవెల్ ఉండి నైట్ వెళ్తే పాములు ఉండి సిరలా కూడా అసలు ఇబ్బంది ఉంది. 7 రోజులకి ఎక్కడ క్లోజ్ అయిపోయిందండి. ఒకవేళ లోపల ఉన్న వాళ్ళకి ఎటువంటి నీరసం ఉన్నా జ్వరాలు ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది కలిగింది తప్ప వెళ్ళడానికి దారి ఉండేది కదండి. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి, వచ్చి చూసి బ్రిడ్జ్ సెలెక్ట్ చేశారండి. అప్పటికంటే కొంత మెరుగ్గా ఉంటుందండి. రాకపోకలు బాగున్నాయండి. పిల్లల చదువు కూడా అడ్డుకు లేదండి. వెళ్ళడానికి రానా కూడా బాగుందండి. ఇప్పుడు అంతే ఇక్కడ అంతా బాగుంది. మొన్న మాత్రం ఇది బాగా స్పీడ్గా చేయించి పెట్టారండి. ఇది అంటే ఇది లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు లోన్ అయినా పని చేసుకోవాలన్నా, ఏమైనా పట్టుకెళ్ళాలన్నా, ఏమైనా చేయాలన్నా చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ బ్రిడ్జి వాళ్ళు మాత్రం మాకు చాలా మంచి చేసి పెట్టారు. బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేసి పెట్టారు. ఇది బాగా స్పీడ్గా చేసి పెట్టారు. ఈ మధ్యలో కూడా ఇది వేయకపోతే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. అలాగే వెళ్ళడం ఇలాగ వెళ్ళడం ఏమైనా తిరిగేవాళ్ళం. దీనివల్ల మాత్రం మాకు చాలా బాగా మంచి జరిగింది. బాగా ప్రస్తుతానికి ఇప్పుడు అంతకుముందు కొద్దిగా బాగా ఉండేది. బ్రిడ్జ్ చేసిన తర్వాత కొద్దిగా పర్లేదు. లేదండి, చాలా ఆదరణ పడేవారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు పాపం. వాళ్ళు అక్కడి నుంచి నడిచి రావడం ఇక్కడ చాలా ఆదరణ పడేవారు. కొద్దిగా ఇదంతా సేవ్ అయింది, పర్వాలేదు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుపవచ్చు. బాగుందండి, బ్రిడ్జ్ చేశాక బాగుందండి. ఇప్పుడు అవ్వలేదండి, అవ్వకపోయినా దారి లేదండి. దారి లేకపోయినా అర్జెంటుగా ఓ పాటు మాకు నడ్డానికి ఇచ్చారు, దారి చూపెట్టారు. లేకపోతే మొగోళ్ళు కూడా బయటికి వెళ్ళడానికి లేదండి. గతానికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి. ఇప్పుడు మేము బతకడానికి బయటికి వెళ్ళడానికి బాగుందండి. మాకు అన్ని సౌకర్యాలు ఈ బ్రిడ్జి వచ్చాక బాగుందండి. పడవలంటే ఏం లేదండి, వెళ్ళడానికి లేదండి. ఈ మళ్ళీలోంచి వెళ్ళిపోలేమండి. బాడి తొక్కుంటాను, పామని నైట్ అని ఇంకా అలా మళ్ళీలోంచి బాడిలోంచి తొక్కుంటూ వెళ్ళడమే. గొట్టప్పుడు వెళ్ళిపోరంటే ఇంకా అలాగే ఉండేదండి. ఇప్పుడు పవన్ వచ్చాకనే మాకు పడవేసాడండి. ముందైతే ఏమీ లేదండి. పవన్ గారు వచ్చాకనే వేస్తండి. వచ్చాడు కులము మతములదెంప, ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప, వచ్చెర ఒకడు అతడొక. ఉన్నవాళ్ళు కూడా గతంలోనే కాలం వచ్చేకి
చాలా యాతన పడేవారు, పడవల మీద గట్ట వచ్చేవారు, చాలా ఇబ్బంది పడేవారు. పవన్ కళ్యాణ్ గారు బ్రిడ్జి చేశారు, బ్రిడ్జి చేసి అయ్యప్పి మట్టి వేసారు, కళ్ళు మూసుకుని వచ్చేస్తున్నాం మేము. ఆ బ్రిడ్జి వల్ల చాలామంది కూడా ఇల్లు కట్టుకుని ట్రై చేస్తున్నారు. వాహనాలన్నీ వస్తాయి, సామాన్లన్నీ వస్తున్నాయని. అది కానీ ఇప్పుడు మట్టుకు అలా జరుగుతుంది. బ్రిడ్జి లేని గొట్టేసేవారండి, అది వాళ్ళు అక్కడ పంపించి అక్కడ మునిగిపోయేది. ఏముండేది, మళ్ళీ పడవలు వేసేవారు, నీళ్ళు ఏదో పడవ మీద అక్కడ పంపేవారు. చాలా యాతన పడిపోయేవారు, ఇబ్బంది. భోజనాలకి గట్ట చాలా ఇబ్బంది పడ్డారు, చాలా చిరాకు పడ్డారు. ఆ బ్రిడ్జి వేసిన తర్వాత మట్టి వేసిన తర్వాత అందరికీ అమ్మయ్య బలి, ఎంత వరద వచ్చినా పర్లేదు, ఎంత నీరు వచ్చినా పర్లేదు అంటున్నారు. ఆ బ్రిడ్జి అదేంటి మాకు జగన్ కాలనీ ఇచ్చారు కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. మరి అయితే మాకు పవన్ కళ్యాణ్ గడిచాక మరి మాకు బ్రిడ్జి అది వేసారనుకోండి, మరి మాకు నీరు వచ్చినట్టు చాలా ఇబ్బందిగా ఉండేదండి. మరి ఇప్పుడైతే బ్రిడ్జి వేసాక మాకు బాగానే ఉందండి. అయితే మొన్న సంవత్సరం కూడా వచ్చేసిందండి, ఇంకా పూర్తి అవ్వకుండానే. ఇప్పుడు పూర్తి చేశారండి, చాలా బాగుందండి. అప్పుడు ముందు అయితే ఇప్పుడు చాలా బెస్ట్ అండి. ఎందుకంటే అప్పుడు నీరు వచ్చేటప్పుడు పడవలు వచ్చేయండి, ఆ పడవలు కూడా రానందుకు చాలా అధికారులు చాలా కష్టపడేవారు. ఎవరైనా ప్రెగ్నెన్సీ కానీ కడుపు నొప్పి వచ్చినా సరే ఊళ్ళోకి వెళ్ళాలంటే నైట్ అలా చుట్టుపక్కల అడవులోంచి నడిచి తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడైతే చాలా ప్రజెంట్గా అయితే ఇప్పుడు బాగానే ఉంది. వాగు పొంగినా సరే మేము బ్రిడ్జి మంచి ఇగో మట్టి కూడా చూసారు, మీరు చూస్తూ ఉన్నారు కదా, మట్టి కూడా వేసారు. మంచిగా చాలా స్పీడ్గా పనులు మాత్రం జనసేన వాళ్ళు మాత్రం చాలా సూపర్గా చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తారీఖున వచ్చారు కదా, అప్పటికంటే అతని వల్ల అండి మాకు ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల ఎవరైనా అయితే ఈ పాటికి ఈ బ్రిడ్జ్ కూడా అవ్వకపోతుంది. మాకైతే చాలా ఫాస్ట్గా కూడా పనులు స్పీడ్గా చేస్తున్నారు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం. అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్ని పర్వతం. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్న కొంతమంది పేదలకైతే ఇళ్ల స్థలాలను కేటాయించారు. దీనికి జగనన్న కాలనీ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చి బలవంతంగా వారితో ఇల్లు కట్టించారు. 6 నెలల్లో ఇల్లు కట్టకపోతే స్థలాలను వెనక్కి తీసుకుంటామని కూడా అధికారులు వీళ్ళని బెదిరించి ఇక్కడ సుమారు 1500 ఇల్లు అయితే కట్టడం జరిగింది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చిరు జల్లులకే ఈ శుద్ధగడ్డ వాగు పొంగడం, ఈ కాలనీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరిగేది. సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడేవారు. పిల్లలు చదువులు కాలేజీలకు వెళ్ళడానికి కానీ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడేవారు. ఎవరైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో, హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని కాలం టైం లెక్క పెట్టుకోవడం తప్ప వేరే పరిస్థితి ఉండేది కాదని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గత సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన ఈ జగనన్న కాలనీలో పర్యటించి ఇక్కడ ఉన్న ప్రజల బాధలు అయితే తెలుసుకోవడం జరిగింది. మోకాళ్ళ లోతు నీళ్ళలో పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. ఇక్కడ ఉన్న సమస్యను 6 నెలల్లో తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ 4.5 కోట్లతో అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎంత పెద్ద వర్షాలు వచ్చినా, వాగు ఉప్పొంగి ప్రవహించినా ప్రజలు ఇబ్బందులు లేకుండా తమ అవసరాలు తీర్చుకోవడానికి ఈ బ్రిడ్జి మీద నుంచి అటువైపు ఆ గ్రామంలోకి వెళ్ళొచ్చని కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చేయవలసిన పనిని సూటిగా చేస్తూ ప్రజల గుండెల్లో అయితే చిరస్థాయిగా నిలిచిపోయేందుకైతే కృషి చేస్తున్నారని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. మాకు ఈ పిల్లలకి ఇబ్బంది లేకుండా బ్రిడ్జి ఇప్పటికైనా అలా రైట్ అవుతుందని చాలా ఆనందం పడుతున్నామండి. మేమైతే చాలా ఇబ్బంది పడిపోయామండి. అప్పుడైతే
నీటిలోంచి వెళ్ళి పిల్లలు అలాగా మళ్ళల్లోంచి వెళ్ళేవారండి. అసలు చాలా బాధపడిపోయేవారండి. కింద జారిపోయి పడిపోవడం, పిల్లలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నీ వచ్చాక మాకు కొంచెం బిజీ చేయడం బాగుందండి. అదే సంతోషం పడుతున్నామండి. ఇప్పుడు అన్నీ చేసి పెడుతున్నారు, మాకు లైట్లు గట్రా అన్నీ ఉన్నాయా లేదా అన్నీ చూస్తున్నారండి. అదే అన్నీకి ఏముందండి, ఇంకా అభివృద్ధి చేస్తారు కదా అని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే బాగా చూసారని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ముందు ఇంత వేగంగా అతి వేగంగా అవుతుందని అనుకోలేదు మేము. చాలా స్పీడ్గా చేశారు. చాలా సంతోషం. ముందు అయితే ఈ మామూలుగా ఈ సైట్ లేనినప్పుడు కూడా రైతు చాలా ఇబ్బంది పడేవారు. ఇటు సైడు వర్షం వస్తే ఈ నాట్లు తెచ్చుకున్నాక వ్యవసాయం చేసుకున్నా కూడా కష్టపడేవారు. ఇప్పుడు చాలా సంతోషం. బ్రిడ్జి వేస్తే ఊరి ప్రజలకే కాకుండా వ్యవసాయస్తులు కూడా మొత్తం అందరికీ చాలా బాగా ఉపయోగపడింది. అంత వేగంగా చేస్తారో అనుకోలేదు. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ పవన్. బ్రిడ్జి లేకపోతే మంచినీళ్ళకి అది తెచ్చిపోతున్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు పోతున్నారు వాళ్ళు. అయితే 15 రోజులు 20 రోజులు అయిపోతుంది. మాకు అని అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చెప్తే వెంటనే పంపేవారండి. ఆ తర్వాత వీళ్ళు ఈ జగన్ కాలనీ వాళ్ళు వచ్చాక ఏం చేస్తున్నారు, సత్యమే ఉన్నామని వచ్చారు మీరు, పవన్ అన్న వచ్చాక బిజీ పడి మాకు కొంచెం సౌకర్యంగా ఉంది. ఈ వరద వచ్చాక ఎవరో కనిపించిన లేదు. వచ్చి అతను వచ్చాక అన్నీ చూసి ఆఫీసర్లు అవి వచ్చి ఇవన్నీ పూర్తి చేస్తున్నారు. బిజీ అతను అయితే పట్టించుకోలేదు అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా బేగ పూర్తయింది. ఎవరో వచ్చేది కానీ అంత పట్టించుకోలేదు. అతను వచ్చాక చాలా బేగ చేశాడు. సంవత్సరం 6 నెలల నాటికే చేసారండి. పగల రాత్రులు అనుకోకుండా వర్షం వచ్చినా వరద వచ్చినా చేసి మొన్న కదా చాలా నీరు వచ్చేసిందండి. చాలా నరకం చూసుకొని పడవ కదా వేసారండి. అప్పుడు పడవ మీద చాలా పిల్లల స్కూల్కి చాలా ఇబ్బంది అయిపోయేదండి. మొన్న ఇచ్చిన మీద చెక్కి వెళ్ళిపోలేమండి. ఇప్పుడైతే ఈదులేట్లు లేవండి. ఈదులేట్లు పాములు మాత్రం తెగదిగేస్తున్నాయండి. కొన్ని రోడ్లు కానీ మంచినీళ్ళు అసలు బాగుంటుందండి. పసరగా ఉండండి. దొరలు అవి వచ్చేస్తున్నాయండి కొన్ని మంచినీళ్ళకి వీటికి చేయమనండి. అతను వచ్చాక బాగుందండి. అన్నీ చాలా బాగా అందుతున్నాయి మాకు. అండి ఇతను చాలా బాగా చేస్తున్నాడు. మీకు చేస్తానమ్మా అన్నాడు, అలాగే చేస్తున్నాడండి ఇతను పవన్ కళ్యాణ్ గారు. అతని కన్నా ఇతను బాగా చేస్తున్నారండి. మాకు బిజీ అంత బేగా అవుతుంది ఎవరో అనుకోలేదండి. చాలా బేగా పూర్తి అయిందండి. అతను వాళ్ళ బాడీలోంచి వచ్చి చూసాడండి. చూసి ప్యాంట్ అంతా బాడైపోయిందండి. చూసి చాలా అన్ని డ్రైనేజీలు అన్నీ చూసారండి పవన్ కళ్యాణ్ గారు. చూసి మీకు అన్నీ చేస్తానమ్మా, మీకు కంగారు పడకండమ్మా అని చాలా బాగా మాట్లాడారండి. ఇవన్నీ నడిచి వచ్చాడండి అతను అయితే పవన్ కళ్యాణ్ గారు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. బిజీ కట్టిన తర్వాత కొంచెం ఈ మంత్లో 15 రోజులు పెట్టి కొంచెం సేఫ్టీగా ఉన్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. రీసెంట్గా కూడా నెలల క్రితం కూడా ఒక హార్ట్ పేషెంట్ని మామూలుగా చాలా ఇబ్బందికరంగా తీసుకెళ్ళారండి. ఇది పడ్డ తర్వాత కొద్దిగా సేవ్ అవుతుంది. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు అయితే మామూలుగా దీని నిమిత్తం అయితే చాలా సూపర్ అండి. ఇప్పుడు బాగుంది. గతంలో ఎలా ఉండేది జనసేన? గతంలో మామూలుగా జగన్ ఇచ్చారు కానీ ఇప్పుడు జనసేన ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఎన్నో కోట్లు అయింది. కానీ ఇన్ని కోట్లు అయింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరిగింది స్వామి. ఈ మామూలుగా ఈ జగన్ కాలనీ ఇచ్చిన తర్వాత వెళ్ళక దారి లేదు. మామూలుగా నాన్న సంకల చూసింది అంటే తాడిపత్రి వెళ్ళి రావాల్సి వచ్చింది. నాన్న సంకలు మా బంధువులు అందరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అటువంటిది మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఏర్పాటు చేశారండి. జై జనసేన. కాలనీ ఇచ్చారండి. గత ప్రభుత్వంలో జగన్ కాలనీ ఇచ్చారు కానీ మాకు రోడ్లు కానీ లైట్లు కానీ పిల్లల స్కూల్కి వెళ్ళడం కానీ కాలేజీకి వెళ్ళడం కానీ వాటర్ తెచ్చుకోవడం కానీ నీరు వచ్చేసిందండి. వచ్చిన నాయకులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ వచ్చి చూసి వాళ్ళు కూడా లేరండి. ఇక్కడ ఎలా ఉంటున్నారు, ఏటి తింటున్నారా ఉంటున్నారా, కూలోళ్ళు కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వెళ్ళడానికి దారి ఉండేది కాదండి. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. వచ్చి చూసారండి. మీకు బిజ్జి వేస్తానమ్మా అన్నారండి, మాట ఇచ్చారండి. మాకు ఆ బిజ్జి వేసారండి. ఉండడానికి నీళ్లు 15 రోజులకు తాగి ఇవ్వండి. జగనన్న కాలనీ ప్రభుత్వంలో వాళ్ళ నీళ్లు వేసడానికి మేము రోడ్లు ఎక్కువండి. 15 సార్లు ఎక్కితే కానీ నీళ్ళు వేసేవాళ్ళు కాదండి. మేము తాటల వెనకాల పరిగెట్టడమేనండి నీళ్ళు అడగడానికి. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చి అతను నీళ్లు లేవండి అన్న చెప్పడానికి మీకు 3 నిమిషాలు వస్తాయమ్మా అన్నారండి. అలాగే మాకు 3 నిమిషాల్లో నీళ్లు అలా పంపించేవాళ్ళండి. తాటర్లో నీళ్ళు మంచినీళ్ళకి కానీ బ్రిడ్జి కానీ దేనికైనా మాకు చిన్న సమస్య ఉందంటే వెంటనే పంపిస్తున్నారండి అతను. జగన్ కాలనీ ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వస్తున్నాయమ్మా అన్నమే కానండి, వచ్చి దారి ఉండేది కదండి. ఒక నాయకుడు కానీ ఎవడ కానీ వచ్చి చూసి
ఏది మాకు పట్టించుకునే వాళ్ళు లేరండి, ఉండేవారు కదండి. చూసిపోవడమేనండి, మాకు వచ్చి చూసిపోయేవాళ్ళు కానీ మాకు పట్టించుకునేవాడు ఎవడో లేడండి. ఇప్పుడైతే మాకు అతను ఒక నిజాయితీ పరుడు వచ్చి మాకు మేము ఆరోగ్యంగా ఇప్పుడు ఎటు ఉంటున్నాము తింటున్నాం, అన్నీ పిల్లల స్కూల్కి కాలేజీలకి మంచిలు తెచ్చుకోవడానికి దారి ఏర్పాటు చేశాడండి. ఆ ఎన్నకి మేము రుణపడి ఉంటామండి. మేము మేరు పర్వతాన మెరిసే భిక్షుడతడు, రాతి సింహాసనంపై రాజతడు, బడుగుల పాదాల పట్టు బానిస అతడు, చేతికి ఎముకలేని నిర్మలదాతనతడు, మమకారములో మాతృమూర్తి అతడు, దండింపదయగల తండ్రి అతడు, బడుగు జీవుల బాగుదాహార్తి అతడు, అడుగడుగుణ ఉద్యమ ఊపిరి అతడు, హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు, సేతునైన మింగు మహామత్స్యమే అతడు, గురుపాదాల పట్టు శిష్యుడతడు, జనగణ మనమాతడు, జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు, తల్లి ఒడిలోన ఒదిగే శిశువతడు, పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు, ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు. బాగుందండి, అంతా సమస్య బాగుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చాక పిల్లలు చదువుకున్నా దారి ఉండేది కదండి. ఇప్పుడైతే కొంత ఆరోగ్యం బాగోపోయింది. మొన్న అతన్ని చేయిందన్న అతను మోసుకొచ్చారండి పాపం. వేళ దారి లేకండి నీరసం చేసిందండి అతని గారికి. చేతులు చెడు నేసి దాని మీద పెట్టి దీని మీద అంబులెన్స్ మీద పొట్టుకే పెట్టారండి. అతను గుండెపోటు ఏదో వస్తుందండి. ఇప్పుడు యాభీగా కారు పోద్దండి కాలనీలోకి. అవునండి. మీరు పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటంటే మళ్ళీ తరణ అతనండి మాకు. మాకు వచ్చాక బిజ్జి అది వేసాడు కదండి. మరి వచ్చాక బిజ్జి అది వేసాడంటే కొంత బాగుందండి. నాది లేకపోతే కాలువని కొట్టి పోతామండి మేము. దారి లేకపోతే ఏం చేస్తామండి? మరి దారి ఉన్నదండి ఇప్పుడు. అంత దైవాలు మాకు. ఇక్కడ ఇల్లు కట్టించి ఇచ్చారు కానీ ఏమీ లేదండి. అదే ఎన్ని ఇల్లు ఉంటాయి? 1500 ఉంటాయా? 1000 ఉంటాయా? ఉంటాయండి. 1500 చిల్లర ఉంటుందండి. ఒక పెద్ద మామూలుగా ఇక్కడ మాకు శుద్ధగడ్డ అని చెప్పేసి అండి పైనుంచి వాటర్ ఎక్కువ వస్తుంది. గొల్లప్రోలు వచ్చేటప్పటికి మా మండలంలో గొల్లప్రోలు ప్రాంతం లోదుట్టు ప్రాంతం అండి. ఇక్కడ రైతు వారికి ఎప్పుడు ఈ కాలువలు ఎప్పుడు కూడా పైనుంచి వాటర్ రావడం వల్ల నిండిపోతాయి. అలాంటిది కొన్ని రాజకీయ ప్రలోభాల కోసం ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సరైన రోడ్డు మార్గం కానీ సరైన వసతి కానీ ఏమీ లేకుండా వాళ్ళ కమిషన్ల కోసం గత పాలకులు ఏం చేశారంటే అండి, ఇక్కడ తక్కువ ఉన్న భూమి రేటుని దాన్ని పెంచడం కోసం ఇక్కడ భూమిని ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించారండి. దానికి వసతులు ఏమీ ఇవ్వలేదండి. తర్వాత ప్రభుత్వం మారడం, పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి రావడం, ఈ నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నిధులు విడుదల చేయడం. గత సంవత్సరం వచ్చిన వర్షాకాలంలో వరద వచ్చిందండి. వరద వచ్చిన వెంటనే కూడా ఇది మునిగిపోయిన తర్వాత రాకపోకలన్నీ కూడా స్తంభించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకున్నారు. వచ్చారు. ఆయన వచ్చి ఏ నాయకుడైనా సరే ఆ కాలం అవతల అటుపక్క నుంచి చూసి ఇలా వెళ్ళిపోవడం అండి. పవన్ కళ్యాణ్ గారు రావడం వెంటనే ఇక్కడ నుంచి అటుపక్క వెళ్ళిపోయి ప్రజలు ఈ స్థితిగతులు మొత్తం గమనించారు, చూశారు. స్వయంగా చూసి వెంటనే కూడా తక్షణ కార్యక్రమంగా ఇక్కడ ఈ పొలాల వాళ్ళకి 10,000 రూపాయలు శాంక్షన్ చేశారు. తర్వాత లోపల నాయకుల చేత మొత్తం అందరి చేత కార్యకర్తల చేత మా చేత అందరి చేత కూడా లోపలికి పంపించి వాళ్ళకి కూరగాయలు బియ్యం సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. తదనంతరం ఈ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూ పనులు జరుగుతున్నాయి. ఈ వర్షాలు రావడం వల్ల కొంచెం ఆటంకం ఇంకా ఉంది. ఇంకొక 15-20 రోజుల్లో ఈ బ్రిడ్జి కార్యక్రమం కూడా అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేసి తన కార్యక్రమాలు ఇంకా మా నియోజకవర్గంలో ఇది ఒకటే కదండి, మా గొల్లప్రోలు పట్టణంలో లోపల సూరంపేట అని ఒక గ్రామం ఉందండి. అంటే గొల్లప్రోలుకి ఆనుకునే ఉంటుంది. దానికి కూడా బ్రిడ్జి ఏర్పాట్లు కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. మాకైతే మా నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి గారు రావడం, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగడం
ఎంతో మా అదృష్టం. మా నియోజకవర్గ ప్రజలు కూడా అదృష్టంగా భావిస్తున్నారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం కూడా కట్టుబడి మళ్ళీ కూడా ఆయనే గెలిపించుకునేలాగా మేము చేస్తామండి. తప్పకుండా జై పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం సార్. గొల్లపురంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జగనన్న కాలనీ ఇది చిన్న చినుకు పడితేనే పూర్తిగా జలదిగ్బంధంలో ఈ కాలనీ మొత్తం చిక్కుకునే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు గత సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ తారీఖున పవన్ కళ్యాణ్ ఈ కాలనీలో పర్యటించి వీరి కష్టాలను తీరుస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే 4.5 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనిపై జగనన్న కాలనీ వాసులు అయితే ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాప్రతినిధిని తమ చరిత్రలో ఇప్పటివరకు చూడలేదని అన్న మాట ప్రకారం, అంటే ఆయన చెప్పిన తర్వాత ఎంతకాలం తీసుకుంటారనేది కూడా తమ అనుమానం వ్యక్తం చేశాము. అయితే తమ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన చెప్పిన 6 నెలల్లోనే ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు వర్షాకాలంలో పిల్లలు చదువులకు కానీ ఏదైనా హాస్పిటల్ పని మీద కానీ బయటకు వెళ్తే ఆ కష్టాలు వర్ణాతీతంగా ఉండేవి. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరి పవన్ కళ్యాణ్ మన గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడని ఇక్కడ ఉన్న జగనన్న కాలనీ వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, గొల్లపురం నుంచి.